కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే, పెండింగ్ లో ఉన్న 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే. బక్క జేసన్ గారు, రాకేష్ దత్తా గారు, ఇంకా ఇతరులు మన అరుణ్ గారు, వీళ్ళందరికీ నేను కృతజ్ఞత తెలుపుతున్న అవకాశం ఇస్తున్నాను. నాది ఖమ్మం జిల్లానే. ఇక్కడ 91లో డొనేషన్ కాలేజ్, 92లో జనార్దన్ రెడ్డి గారు స్టార్ట్ చేసినప్పుడు దీనికి వ్యతిరేకంగా మేము ఉద్యమించాము. తర్వాత ప్రభుత్వం కూడా మారిపోయింది. అయితే ఈ ప్రొఫెషనల్ కాలేజీల వల్ల ప్రభుత్వ రియంబర్స్ అనేక వేల మంది, లక్షల మంది పేద బలహీన రౌండ్ రోడ్ సెక్షన్ నుంచి చాలా ఎడ్యుకేట్ అయ్యారు, విదేశాలకు వెళ్ళారు. ప్రభుత్వ సంపదీళ్ళు ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ని ప్రభుత్వాలు చేతులు ఎత్తేసినందువల్ల కోర్టులకు వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చి, కోర్టులు కూడా ఈ ప్రైవేట్ కాలేజీకి అనుకూలంగా మీరు కట్టుకోండి, తర్వాత తీర్చుకోండి, ఇటువంటి ఎదవ సలహాలు ఇచ్చినందువల్ల ఈ ఉద్యమం, రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని ఖమ్మంలో కాన్సన్ట్రేట్ చేసి స్టార్ట్ చేశారు. ఇది గొప్ప శుభసూచకం. ఇక్కడ ఎందుకు విద్యను డినై చేస్తున్నారు? ఈ వర్గాలకి ప్రొఫెషనల్ కాలేజీలని ప్రోత్సహించింది మీరు, ఫీజు రియంబర్స్మెంట్ చేసింది మీరు. ఇప్పుడు 10,000 కోట్లు బకాయిలు ఉన్నాయని చేతులు ఎత్తేసి కోర్టుకు వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చారు. సిగ్గులేని ప్రభుత్వాలు, సిగ్గులేని పాలసీలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అవి రావు, రైతు బంధులు ఎగ్గొడతారు, అన్నీ ఎగ్గొట్టేసి మీరు దొంగదారులు, అడ్డుదారులు అధికారాలకు వచ్చి ఎడ్యుకేషన్ లేని వాళ్ళు, మీరు మిస్ఎడ్యుకేటెడ్, ఇల్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ అక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండి ఇదే రిజల్ట్ ఉంటుంది. ఇక ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా యూత్ రోడ్లకి ఎక్కి కేసులు ఇరుక్కొని రేపు ఉద్యోగాలు రా వాళ్ళకి ఈ ఎండలో ఉద్యమం చేస్తున్నారు. ఇది కంటిన్యూ చేయాలంటే దీనికి చాలా విల్ పవర్ కావాలి. ఇప్పుడు ఆర్కృష్ణ గారి కొడుకు ఆర్కృష్ణ గారిని నేను కలిసి పనిచేసిన సందర్భాలు ఉస్మాన్ యూనివర్సిటీలో చెప్తున్నాం. 30 ఏళ్ళ గ్యాప్ వచ్చింది. ఇట్లా ఏమవుతుందంటే ఈ ఉద్యమాలు కంటిన్యూ ఉద్యమాలే. ఈ రియంబర్స్మెంట్ అనేది చేయగలుగుతారా లేదా? లేకపోతే ఏంటి భవిష్యత్తు విద్యార్థులది? రేపు ఎడ్యుకేషన్ అకాడమిక్ స్టార్ట్ అవుతుంది, ఈ సర్టిఫికెట్లు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు, రేపు విదేశాలకు వెళ్ళలేరు, హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళలేరు. ఇవన్నీ ఒక జట్లను చేసి పడేశారు ఈ సన్నాసులు. ఓట్లు లేదు మీరు ఏ పార్టీ అని కానీ, ఎడ్యుకేషన్ లేనివాడికి ఓట్లు ఎత్తింటే ఉంటుంది. మిస్ ఎడ్యుకేషన్, ఇల్ ఎడ్యుకేటెడ్ వీళ్ళు, నాట్ ఎడ్యుకేటెడ్ పిల్లలు, జ్యుడిషియరీకి వీళ్ళకి లింకులు ఉన్నాయి, నెగ్లెక్ట్ తోటి ఇలాంటి తీర్పులు వస్తున్నాయి. కాబట్టి మీరు దయచేసి దీనిని చాలా తీవ్రం చేయండి. ఉద్యమాన్ని ఖమ్మం వల్ల రాష్ట్రం అంతా వ్యాపించాలి అని కోరుకుంటూ నేను ముగిస్తాను. ఈరోజు 14 లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ మరి తదితర కోర్సులు చదివే ఈరోజు విద్యార్థులు వాళ్ళ పరిస్థితి ఆగమైన గోచరంగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి దాదాపు 10,000 కోట్ల బకాయిలు, ఫీజుల బకాయిలు పెండింగ్లో ఉంది. పెండింగ్లో ఉండటంతో కాలేజ్ యాజమాన్యాలు సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తూ ఉన్నారు. సర్టిఫికెట్ నిరాకరించడంతో విద్యార్థులు ఉన్నతమైన విద్యకు దూరం అవుతూ ఉన్నారు. అదేవిధంగా జాబులు వచ్చినా కోల్పోయే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఈరోజు రాష్ట్రం ఎక్కడ తీసుకుపోతారు? ఈరోజు రేసింగ్ తెలంగాణ అంటారు. ఈరోజు మెట్రో పిల్లలకి స్టిక్కర్లు వేస్తారు, రేసింగ్ తెలంగాణ అవుతుందా? లేకపోతే ఒక విద్యార్థి చదువుకుంటే రేసింగ్ తెలంగాణ అవుతుందా? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేవలం మూసి సుందరీకరణ మీద, లేకపోతే గాంధీ విగ్రహాల మీద ఉన్న శ్రద్ధ ఈరోజు విద్యార్థుల మీద తెలియదు. ఈరోజు జీవో నెంబర్ 7 తీసుకొచ్చి ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తివేసే కుట్ర తీసుకొస్తా ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తివేసే కుట్రలో భాగంగానే జీవో నెంబర్ 7 తీసుకొచ్చి మీరు ఏమంటున్నారు? విద్యార్థుల ఖాతాలనే నేరుగా వేస్తా అంటున్నారు. విద్యార్థుల ఖాతాలు మరి ఎప్పుడు వేస్తారు? అకాడమిక్ ఉన్నప్పుడు వేస్తారా? అకాడమిక్ అయిపోయినాక వేస్తారా? విద్యార్థుల చదువు అయిపోయినాక వేస్తారా? లేకపోతే వాళ్ళకి పిల్లలు పుట్టినాక వేస్తారా? వాళ్ళ పిల్లలు పెళ్ళైనాక వేస్తారా? మరి ఎప్పుడైనా ఇస్తారో స్పష్టత లేదు. ముందేమంటారు కాలేజీ యాజమాన్యాలు? మాకు ముందైతే ఫీజులు చెల్లించండి, మీకు అకౌంట్లోకి వస్తాయి కాబట్టి అప్పుడు మీరు తీసుకోండి అని చెప్పి కాలేజీ యాజమాన్యం అంటారు. ఈరోజు ఒక సింగిల్ పేరెంట్ కానీ, లేకపోతే 2-3 ఆడపిల్లలు ఉన్న తండ్రి కానీ వాళ్ళు ఇంజనీరింగ్ చదివించే పరిస్థితి ఉంటుందా? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ తీసుకోబోతుంది? ఈరోజు విద్యా హక్కు చట్టం అమలు చేస్తూ ఉన్నారు. విద్యా హక్కు చట్టం ఎక్కడ పోయింది? ఎందుకు ఫీజు మాఫియాని పెంచి పోషిస్తూ ఉన్నారు? విద్యా హక్కు చట్టాన్ని ఎందుకు టచ్ చేయలేకపోతా ఉన్నారు? ఈరోజు గిగ్ వర్కర్లకి ప్రత్యేకమైన చట్టాలు తీసుకొస్తారు కానీ ఈరోజు విద్యా హక్కు చట్టాన్ని తుంగలోకారు. ఈరోజు ముఖ్యమంత్రి గారి దగ్గరనే విద్యాశాఖ పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న విద్యాశాఖకే నిధులు కేటాయించకపోతే వేరే శాఖ పరిస్థితి ఏంది? రాష్ట్రంలో లిక్కర్కు ఒక శాఖ మంత్రి ఉంటాడు కానీ విద్యకు ఒక శాఖ మంత్రి లేడు. ఈరోజు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 7 రద్దు చేయాలి. లేకపోతే ఈరోజు ఖమ్మం నుంచి స్టార్ట్ అయిన సెగ ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున సెక్రటరియట్ ముట్టరిచ్చి తుక్కు వలగొట్టి రాష్ట్ర ప్రభుత్వంతో తాడో పేడో తెలుసుకుంటామని హెచ్చరిస్తా ఉన్నాం.